ఒక్కొక్క క్షణము ఒక్కొక్క దినము ఒక్కొక్క క్షణము ఒక్కొక్క దినము నన్ను కాచుచున్న విధము అద్వితీయము పోషిస్తున్న క్రమము ఆశ్చర్యము నన్ను కాచుచున్న విధము అద్వితీయము పోషిస్తున్న క్రమము ఆశ్చర్యము నీ కృప నీ కృప నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదును యేసయ్యా నీ కృప లేకపోతే నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదును యేసయ్యా ఒక్కొక్క క్షణము ఒక్కొక్క దినము ఒక్కొక్క క్షణము ఒక్కొక్క దినము నన్ను కాచుచున్న విధము అద్వితీయము పోషిస్తున్న క్రమము ఆశ్చర్యము నన్ను కాచుచున్న విధము అద్వితీయము పోషిస్తున్న క్రమము ఆశ్చర్యము. హల్లెలూయా. శ్రీకాకుళం హల్లెలూయా ఒకసారి చెప్పండి ముందున్న వారు. ఓ ఓ వండర్ఫుల్ అండి. ఇంకొకసారి చెప్పండి. ఓ చాలండి, థ్యాంక్ యూ అండి. 7వ నెంబర్ పాట రాజుల రాజు అనే యేసుకి కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా పాడదాం. రాజైన యేసుకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువుల ప్రభువైన క్రీస్తుకే కృతజ్ఞతాస్తుతులు రాజుల రాజైన యేసుకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువుల ప్రభువైన క్రీస్తుకే కృతజ్ఞతాస్తుతులు 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 హల్లెలూయా కృతజ్ఞతాస్తుతులు నీకే కృతజ్ఞతాస్తుతులు ఆరాధన పండుగ ఆత్మతో నిండుగా ఆరాధన పండుగ ఆత్మతో నిండుగా రాజుల రాజైన యేసుకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువుల ప్రభువైన క్రీస్తుకే కృతజ్ఞతాస్తుతులు పిలిచి రక్షణ ఇచ్చి రక్షించిన మన యేసుకే రమ్మని పిలిచి రక్షణ ఇచ్చి రక్షించిన మన యేసుకే కృపను పిలిచి కృపను ఇచ్చిన కృపతో పిలిచి కృపను ఇచ్చిన కృపామయుడు మన యేసు కృపామయుడు మన యేసు కృతజ్ఞతాస్తుతులు
కృతజ్ఞతాస్తుతులు హల్లెలూయా కృతజ్ఞతాస్తుతులు నీకే కృతజ్ఞతాస్తుతులు ఆరాధన పండుగ ఆత్మతో నిండుగా ఆరాధన పండుగ ఆత్మతో నిండుగా రాజుల రాజైన యేసుకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువుల ప్రభువైన క్రీస్తుకే కృతజ్ఞతాస్తుతులు పిలచి ప్రేమను ఇచ్చి ప్రేమించిన మన యేసుకే ప్రేమతో పిలచి ప్రేమను ఇచ్చి ప్రేమించిన మన యేసుకే ఆత్మను పిలచి ఆత్మను ఇచ్చిన ఆత్మను పిలచి ఆత్మను ఇచ్చిన ఆత్మస్వరూపి మన యేసు ఆత్మస్వరూపి మన యేసు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు హల్లెలూయా కృతజ్ఞతాస్తుతులు నీకే కృతజ్ఞతాస్తుతులు ఆరాధన పండుగ ఆత్మతో నిండుగా ఆరాధన పండుగ ఆత్మతో నిండుగా రాజుల రాజైన యేసుకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువుల ప్రభువైన క్రీస్తుకే కృతజ్ఞతాస్తుతులు రాజుల రాజైన యేసుకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువుల ప్రభువైన క్రీస్తుకే కృతజ్ఞతాస్తుతులు హల్లెలూయా బర్జనా మినిస్ట్రీ తరపున క్రైస్తవ ఆరాధన పండగలకు ప్రేమతో మరలా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. పిల్లరా, మేము శ్రీకాకుళం సేవకులు మేము గుర్తిస్తూ ఉన్నాం, వారిని గౌరవిస్తూ ఉన్నాం. వారు అలా వేరు వేరు ప్లేస్లో కూర్చున్నారు. వారిని గౌరవించి ఫ్రంట్ సీట్స్ వారి కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. అటు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సేవకులు కుటుంబంగా వచ్చిన వారు మీకు ఏర్పాటు చేయబడిన స్థలంలో వచ్చి మీరు ఆశీర్లు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వాలంటీర్స్ ఎక్కడైనా పాస్టర్ గారు వెనకతలు ఉంటే వారిని గౌరవంగా తీసుకొచ్చి ముందుని కూర్చుని పెట్టండి. వేరు వేరు ప్లేసెస్లో ఉన్నారు. వారిని మేము గుర్తిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు మంచిది. ఈ సమయంలో ఈ యొక్క శ్రీకాకుళం పట్టణంలో దేవుడు ఈ మీటింగ్స్ని ఏర్పాటు చేయగలడానికి దేవుడిచ్చిన ఆలోచన, ఆ నడిపింపు అనుకోవచ్చు. చాలా ఉదయకాలము మేము యవనస్తుల కూడికలో ఒక మాట చెప్పాం. ఈ యొక్క కూడికలు జరిపించగలడానికి ఆ యొక్క బర్జన మినిస్ట్రీ వ్యవస్థాపకులకి హర్షకరణ వారి కుటుంబానికి దేవుడిచ్చిన భారము. ఇలా ఆ భారంతోనే శ్రీకాకుళంలో ఈ యొక్క కూడికలు జరిపించగలడానికి దేవుడు బలపరిచాడు. ఏదో ధనం ఉండి చేయాలని కాదు, కానీ దేవుడిచ్చిన భారాన్ని శ్రీకాకుళం పట్టణమును దేవుని యొక్క సేవకుల ద్వారా ఒక ఉజ్జీవాన్ని లేకపోతే ఒక కదలికను దేవుడు నడిపించాలన్న ఆలోచనతో ఇక్కడ కూడికలు జరిగించడానికి దేవుడు బలపరిచాడు. ఉదయకాలము యవనస్తుల కూడిక దేవుని మహిమార్థం జరిగింది పిల్లరా. కాబట్టి ఈ సమయంలో ఈ రోజు కూడా ఈ సమయంలో దేవుడు ఏదైతే సాయంకాల సమయంలో దేవుడు మనల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడో అది దేవుని సేవకుల ద్వారా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పిల్లల మంచిది. ఈ సమయంలో బర్జన మినిస్ట్రీ అధ్యక్షులు దేవుని సేవకులు హర్షకరణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
స్తోత్రం. హల్లెలూయా. ఈ మీటింగ్స్ పేరు ఆరాధన పండుగలు, కానీ మనలో పండగ వాతావరణం ఇంకా వచ్చినట్టు అనిపించింది. మనకి పండగ వచ్చిందా? వచ్చిందంటారా? గట్టిగా దేవుని స్తోత్రం తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. మరి ప్రాముఖ్యంగా ఈరోజు చీఫ్ గెస్ట్ అయినటువంటి డిఎస్ఎస్ కుమార్ గారిని ఫ్యామిలీతో వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరం చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలుపుతున్నాను.
ఓకే, అందరూ కూడా చెప్పలు కొట్టి మరొకసారి చక్కగా పాటల ద్వారా నాట్యం ద్వారా మనం దేవుని ఆరాధించాలి. దేవుని వాక్యం ఉంది కాబట్టి పాటలతో కూడా మనం దేవుని ఆరాధించాము, నాట్యముతో కూడా మనం దేవుని ఆరాధించాము. ఇప్పుడు మన మధ్యలో కృపా సముద్రం అమ్మగారు ఉన్నారు. ఆవిడ వచ్చి మనకు కొంత గ్రీటింగ్స్ తెలియజేయాలనుకుంటున్నాం. అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టి క్రైస్తలాడండి అందరం చెప్తాం. క్రైస్తలా దేవుని చేతులెత్తి స్తుతి యాగం చేద్దామా? హల్లెలూయా. ఇది మహా సంతోషకరమైన దినము అని నిజంగా హృదయపూర్వకంగా నమ్మిన వాడు మరొకసారి రెండు చేతులు హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఆధారంగా మనం చూసినట్లయితే సేవాభివృద్ధి కొరకు, ప్రపంచ ప్రజల ఆత్మల రక్షణ కొరకు, దేవుని యొక్క శాపం నుంచి దేశములను ప్రజలను తప్పించడం కొరకు అవసరమైనది స్త్రీల ప్రార్థన. నమ్మిక దేవుని స్తుతి చెల్లించండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడైన యెహోవా, మన పరమ తండ్రి తాను ఉద్దేశించినటువంటి కీడులు దేశం మీదకి రాకుండా ఉండాలి అంటే స్త్రీలకు పిలువనప్పుడు అనేటువంటి ఒక మాట చాలా ఆశ్చర్యకరమైనది, స్త్రీలు గర్వించదగినది. నమ్మితే దేవుని స్తుతి చెల్లించండి. స్త్రీలు సహజంగా అంటుంటారు, మేము చాలా అబలం, శక్తిహీనులం, పురుషుల వలె పని చేయలేము అని తలంచుకొని తమను తాము తగ్గించుకుంటూ ఉంటారు. పురుషులతో సమానంగా పోటీపడి దేవునికి ఉపయోగపడినటువంటి వారు, దేవుని చేత వాడబడినటువంటి స్త్రీలు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. దేవుని పరిచర్య కొరకు మనుషులను సిద్ధం చేసిన తల్లులు ఉన్నారు. భర్తలకు చేదోడు వాడుగా నిలిచి రాజ్యాలను పాలించడానికి తోడ్పడినటువంటి స్త్రీలు ఉన్నారు. అంతేకాదు దుష్ట శక్తుల యొక్క బారి నుంచి ప్రజలను తప్పించడానికి ప్రవక్తలుగా పనిచేసినటువంటి స్త్రీలు ఉన్నారు. దేశానికి స్త్రీ అవసరం. అంటే చెప్పండి కట్టండి. స్త్రీ అనే ప్రపంచంలో అభివృద్ధి లేదు. ఏ విషయంలో కూడా అభివృద్ధి కావాలంటే ఎవరు కావాలి? స్త్రీ కావాలి. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు తాను ఒక పొరపాటు చేస్తాననేటటువంటి తలంపు కలిగజేసి బయటకు వచ్చింది స్త్రీ. అవునా? అవునా? మంచిది 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 అన్నటువంటి దేవుడు నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు అన్నాడు. కాబట్టి తాను చేసిన తప్పును తాను గ్రహించుకొని స్త్రీని సృష్టించడానికి దేవునికి ఆలోచనలో నిలిచినటువంటి ఒక మహత్తరమైన శక్తి స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్త్రీల గురించి ఎంతో రకాలుగా ఆలోచించిన మనుషులందరిలో కూడా జ్ఞానం గుప్తమైనది. ఆ జ్ఞానాన్ని బయటకు తీసుకురావడానికి కొరకే ఉపాధ్యాయులు, స్కూల్స్, కళాశాలలు ఇవన్నీ కూడా వచ్చారు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన బయటికి రావాలంటే ప్రసంగాలు, ప్రార్థనలు, వర్తమానాలు చాలా అవసరం. అలాగే స్త్రీలో కూడా నిలిచి ఉన్నటువంటి లోపల దాగి ఉన్నటువంటి మహత్తరమైన శక్తి బయటికి రావాలంటే స్త్రీలకు కూడా ఆ వృత్తి పరిచేటటువంటి లేక ప్రేరేపించేటటువంటి ఒక శక్తి కావాలి. అది కేవలము స్త్రీల గుట్టాల ద్వారా స్త్రీలకు అందింపబడుతుంది. హల్లెలూయా. ఇంట్లోనే ఉంటే మనంతా మనం ప్రార్థన చేసుకుంటే శక్తివంతులం అవుతాం, కానీ అనేకులకు ఉపయోగపడతాం. కానీ మనలోని నుంచి ప్రపంచం చూడాలి అంటే మనకు స్త్రీల సభలు చాలా అవసరం. కాబట్టి మనం దేవుని పిల్లలంగా ఆలోచన చేసినప్పుడు బైబిల్ చరిత్రలో అతి భయంకరమైనటువంటి తనకంటే చాలా ఉన్నతమైన దేహం కలిగి శక్తి కలిగినటువంటి వ్యక్తిని ఒక చక్రవర్తి, ఒక బాలుడు లేక ఒక దైవ
ఇశ్రాయేలును హింసించినటువంటి మహాయోగుడిని, మహాశక్తివంతుడిని హతమార్చింది ఎవరంటే ఒక స్త్రీ. రాజుకు చేత కాలేదు. దేవుడు ప్రవక్తల ద్వారా రాజుకు పంపించాడు, మీరు యుద్ధానికి వెళ్ళి కానీ మీకు మాత్రం అతను దొరకడు. ఒక స్త్రీ చేతికే తప్పుతాడు. మరి ఆవిడే ఉపయోగించింది, దాని బడిసలా దాన్ని ఉపయోగించాడు. ఆవిడే ఉపయోగించింది ఒక మేకు, ఒక సుత్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండింటి ద్వారా యుక్తితో శక్తితో, ఏంటంటే యుక్తి శక్తి, ఈ రెండింటిని ఉపయోగించి దుష్టుడిని, దుర్మార్గుడిని హతమార్చింది. మన దగ్గర కూడా రెండే ఉన్నాయి. మనకెక్కడి ఆ మేకులు అనుకోవచ్చు, మీరు మనకెక్కడి ఆ శుద్ధులు అనుకోవచ్చు. కానీ ఉపవాసము, పురాణ ఏం కావాలండి? ఉపవసించుట, ప్రార్థించుట, ఈ రెండు ఆయుధాలు మనకు ఉన్నాయి. మనం ఉపయోగించుకోవడం లేదు. శుద్ధి మైకులో మూల పడేసినట్లుగా చాలా మంది స్త్రీల అధికారులు పడేస్తుండొచ్చు, కానీ యుక్తి కలిగిన, శక్తి కలిగిన స్త్రీ అదంతా వాడుతుంది. దేవుని పిల్లలమైనటువంటి స్త్రీలమైనటువంటి మనం ఉపవసించి మన ఇంటిలోనే ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, మన ఇంటిలోనే మనం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాసం అనేటటువంటి మేకు మన దగ్గర ఉండాలి. దాన్ని బలపరిచేటటువంటి ప్రార్థన శుద్ధి మనకు ఉండాలి. ఆ శుద్ధి ధ్వనులు దేవుని దగ్గరికి వెళితే మహత్తరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం అలా ఉద్యోగపడడానికి శ్రీకాకుళం జిల్లానే కాదు, భారతదేశానికి, ప్రపంచానికి ఈ దినాలు అవసరమైన ప్రార్థన ముంచుకొస్తుంది. కడవరి దినం భయంకరమైనటువంటి శ్రమలు, శోధనలు, దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది. ప్రార్థించే స్త్రీలు కావాలి, కన్నీరు కార్చే స్త్రీలు కావాలి, దేవుని సన్నిధిలో గోదాడే స్త్రీలు కావాలి. అటువంటి శక్తి మనకు రావడం వరకు, ఉద్యోగం వరకు బర్జోరా మినిస్ట్రీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ స్త్రీల సభ వరకు నేను వారిని అభినందిస్తున్నాను. దేవుడు వారి యొక్క ఆసక్తిని వృద్ధి చేస్తూ అనేక రీతులుగా వారి అభివృద్ధిలో తీసుకురావాలని, వారి పరిచర్య వృద్ధి చెందాలని నేను ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ముగిస్తున్నాను. వారికి వందనాలు.
వచ్చేసారి ఎక్కువ టైం మనం వేస్ట్ చేయడం మంచిది కాదు. కనుక ఈ మంచి తరుణంలో మనం ఇలా కలుసుకోవడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. ముఖ్యంగా మధ్యాహ్నం మినిస్ట్రీస్ వారు 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. భారత కలిగిన వారుగా ఇంచుమించు 2-3 సంవత్సరాల నుండి అనేక మండలాల్లో ఈ కాంపిటీషన్స్ పెట్టి దాంట్లో కొంతమంది సెలెక్ట్ చేసి ఒక సీడీని ప్రిపేర్ చేసి చాలా కష్టపడ్డారు. ఆయన ప్రతిఫలం మనం చూడడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. వాళ్ళ భారాన్ని బట్టి మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలనేది నా యొక్క ఆశ కూడా. కనుక కూర్చొని మనం అందరం కూడా భారం కలిగిన వ్యక్తులను మినిస్ట్రీస్ వారిని హర్షపేరు అలాగే విధాన్సులు వారిని కూడా దేవుడు బాగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. వారి యొక్క పరిచర్యలో దేవుడు రానున్న దినాల్లో ఆశీర్వాదాలు జరిగించాలని కూడా నేను ఆశపడుతున్నాను. అటువంటి కృపలకి దేవుడు అందరినీ కూడా నడిపించుగాక. అదేవిధంగా ఈరోజు సాయంకాలం కూడా జరగబోతుంది మీటింగ్. ప్రతి వారు రండి, దేవుని యొక్క వాక్యం వినండి. వాక్యంలో శక్తి ఏంటో మరొకసారి మనం విన్నాం. ఏ శక్తి కన్నా మించిన శక్తి వాక్యంలో ఉంది. అటువంటి వాక్యం వినడానికి మీరు అందరూ కూడి రావాలని కూడా మనసారా నేను ఆశిస్తున్నాను. అటువంటి జీవనం మనకి జీవితంగా కలగాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఇందాక మా టీచర్ గారు కృపాసందర్ గారు చెప్పినట్టుగా స్త్రీలుగా మనం సృష్టింపబడడానికి చాలా మంది బాధపడుతూ ఉంటారు. స్త్రీజాన్ని ఎందుకు స్త్రీగా ఇంటికి పుట్టాను అనుకుంటాం. కానీ దేవుడు ఒక పర్పస్ వరకు మనం సృష్టించాడు. అంటే అప్పుడు ఒక లోటు కనబడింది. ఆ లోటును మనం మాత్రమే పూర్తి చేయగలం. కృషి చేసినప్పుడు దేవుడు మాట చెప్పలేదు కానీ సహకారం లేదు, లేకపోతే మంచిది కాదు అది కూర్చాలంటే దాన్ని చేయాలంటే స్త్రీ మాత్రమే చేయగలదనే ఒక పర్పస్తో దేవుడు మనం సృష్టించాడు. కానీ చాలాసార్లు అది మనం మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. టీచర్ చెప్పినట్టుగా అబద్ధం మేము చేయలేం అని అంటుంటాం. కానీ మనం అన్నీ చేయగలం. దేవుడు మనకు అన్ని శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు. కనుక అటువంటి స్త్రీలుగా మనం ఈ లోకంలో జన్మించినట్టు దేవుని స్తుతిస్తూ ముఖ్యంగా ఆయన రాజ్యవ్యాప్తిగా మనకు కూడా పాల్పొందగలిగిన గొప్ప స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. లోకంలో మనకు అటువంటి కృప లేకపోవచ్చు, లోకం మనల్ని అప్పుడు గుర్తించకపోవచ్చు. కానీ ప్రభు మనల్ని గుర్తించి ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఆ యొక్క స్థితిలో మనం నడవాలనేది ప్రభు యొక్క ఆశ. విషయాలతో మనమే చెప్తా మాట ఉందని నేను శాశ్వత సౌభాగ్య సేవగాను అనేక తరపులకు ఆశీర్వాద కారణాలు చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. కనుక మన జీవితంలో తల్లి కావచ్చు, లేకపోతే కుమార్తెగా కావచ్చు, అత్తగా కావచ్చు, కోడలుగా కావచ్చు, అనేకమైన పాత్రలు మనం పోషించవలసి ఉంటుంది. వాటన్నిటిలో కూడా మన ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి అంటే మనం ఒక్కడమే కాదు, మన వెనకలు ఉన్నవారు, మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా మన జీవితాన్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి ప్రభావం చేయగలిగిన వారుగా ఉన్నప్పుడు అనేక తరతరాలు కూడా మన పేరును, దేవుని యొక్క ఖ్యాతిని, దేవుని యొక్క శక్తిని మనం చూపించగలిగిన వారుగా ఉంటాం. కాబట్టి అలా ఉండాలని మనసుగా నేను ఆశపడతాను. కనుక 2 నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. కంటి ముసుకొని చేతులు తీరైతే నిలబడండి. దేవుని ఆరాధన చేద్దాం. మన చేతులు 2 బయటెత్తి దేవుని మాటలు వచ్చిన దేవుని మాకు ఇచ్చిన గొప్ప కృప పట్టుకుని నేను మమ్మల్ని ఈ లోకంలో అనేక బాధ్యత కలిగిన స్త్రీగా సృష్టించాలి. గొప్ప భారాన్ని మామూలు ఉంచావు. నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు చెల్లిస్తాం, స్తోత్రాలు చెల్లిస్తాం. అందరూ కూడా దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు నీ జీవితంలో చేసిన మేలు, నీ జీవితం పట్ల దేవుడి కృప, నీ జీవితం పట్ల ఆయనకున్న ఆలోచన, నీ యొక్క జీవితం పట్ల ఆయనకున్న ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు స్థుతిద్దాం. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు. నీ వంటి వారు ఎవరు కూడా లేదు, నీకు సమమైన వారు ఎవరు కూడా లేదు. నీ వల్లే మమ్మల్ని సహాయం చేసిన వారు ఎవరు లేదు, నీ వల్లే మాకు అప్పులు చేర్చుకున్న వారు ఎవరు లేదు, నీ వల్లే మనకు అంతరించిన వారు ఎవరు లేదు, నీ వల్లే మా మీద భారం పెట్టిన వారు ఎవరు లేదు. మా మీద ఎంతో నమ్మకం కలిగిన అనేక బాధ్యతలు అప్పగించిన మనుషులు దేవానికి వందనాలు. నీ విడగా మమ్మల్ని స్వీకరించావు, నీ రాజ్యంలో వారసత్వాన్ని మార్చావు. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. నువ్వు తప్ప మాలో ఎవరు కూడా లేదు. నువ్వే మంచి దేవుడు, నువ్వే రాజుగా రాజు, నువ్వే ప్రభులకు ప్రభా. నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.